జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయం, యార్డ్ షూటింగ్ లో ప్రమాదం. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. కండుగా కప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదని స్పష్టం. కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం. అసెంబ్లీలో సాగునీటి రంగంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వం చేతకానితనంతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని విమర్శ. వివేక హత్య కేసుపై అసెంబ్లీలో పవన్ సంచలన వ్యాఖ్యలు. అందరికీ తెలిసినా ఆ కేసులో న్యాయం జరగలేదని వ్యాఖ్య. సినిమా టికెట్ ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతుండగా ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. ఎన్టీఆర్ కు చిన్న గాయమే అయ్యిందని, అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తోంది. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే. వారి కుటుంబ పంచాయతీ నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ ఉద్యమం, భావోద్వేగం పేరిట అనేక మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. ఆ ఉసురు ఇప్పుడు తాకింది. అందుకే కుమార్తె దూరమైంది. గతంలో నా కూతురు పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. तेलंगाना में भी एक ट्रम्प था, मगर लोग ट्रम्प को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रम्प हो सकता है. तो ट्रम्प जो उनके रात को जो नींद पे कुछ आए, अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. इट इज नॉट गोइंग टू अफेक्ट अवर इकोनॉमी. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा, मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है. ये आसान है.
మరి తోడ టైంకి బాగా చేస్తున్నాం. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం, ఎట్లయినా ఇబ్బంది పెడదాం. విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు, రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే. ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కొచ్చన్న ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. నోటీసులు, పోలీసుల ఆంక్షలు దాటుకుని కీలక నేతలు, పార్టీ యువజన విభాగం, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనింది. వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10ంటిని తమ బినామీలు, అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. వేల కోట్లు విలువ చేసే ఈ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో తామనుకున్న వ్యక్తులకే దోచిపెట్టేలా వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగా ఏపీఎంఎస్ఐడిసి ఆహ్వానించిన టెండర్లలో తమకు అనుకూలంగా ఉండేలా అడ్డగోలుగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వ పెద్దలు అవినీతికి తెరలేపారు. టెండర్ ప్రక్రియలో పారదర్శకతని పూర్తిగా పాతరేశారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు మంగళం పాడేసి కాంట్రాక్టులన్నీ తాము అనుకున్న వ్యక్తులకే ఏకపక్షంగా కట్టబెడుతూ వస్తున్నారు. కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై ముందే ఫిక్స్ అయిపోయి వారికే టెండర్లు దక్కేలా మార్గదర్శకాలు రూపొందించడం, ఆ ఒక్కరే బిడ్ వేసినా ఆమోదించే వెసులుబాటు కల్పించుకుని రెచ్చిపోతున్నారు. ఇదే కుట్రను ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ టెండర్లలోనూ అమలు చేస్తూ బరి తెగిస్తున్నారు. వేల కోట్ల విలువైన కళాశాలల్ని అస్మదీయులు, బినామీల ద్వారా కొట్టేసి వైద్య విద్యా వ్యాపారం, బోధనాసుపత్రుల చికిత్సల రూపంలో దోచుకునేందుకు పన్నాగం పన్నారు. తాము అనుకున్న వ్యక్తుల నుంచి సింగిల్ బిడ్ దాఖలైనా సరే వారికి కట్టబెట్టేసేలా నిర్ణయం తీసుకుని ముందుగా పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు దారాదత్తం చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేపట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కాలేజీలు 2023-24లో, పాడేరు వైద్య కళాశాలలో తరగతులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మిగిలిన 10 కళాశాలల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కళాశాలల్ని పీపీపీకి ఇస్తోంది. ఈ కళాశాలను దక్కించుకునే సంస్థలు ఎకరానికి 100 రూపాయలు లీజు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో వైద్య కళాశాల 50 నుంచి దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే 100 కోట్ల విలువ చేసే భూములను ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం కారు చౌకగా కట్టబెడుతోంది. ప్రస్తుతం టెండర్లు పిలిచిన పులివెందుల వైద్య కళాశాలను అధునాతన హంగులతో గత ప్రభుత్వంలోనే నిర్మించి వైఎస్ జగన్ ప్రారంభించారు. మిగిలిన 3 కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్నికలు నిర్వహించే నాటికే సిద్ధం చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్ని కూటమి సర్కార్ అడ్డగోలుగా దారాదత్తం చేస్తోంది. అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగితే, వైద్య విద్య కావచ్చు, ఇలాంటి విద్య కానీ ఇవన్నీ కూడా జరిగితే ద్వారా కూడా బాగుపడతారని చెప్పి రాష్ట్రం అని చెప్పి తలచి ఈరోజు ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకునేదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది.
అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1100 నుంచి 1200 మంది విద్యార్థులు మాత్రమే ఒక వైద్య విద్యను అభ్యసి పూర్తి చేసుకొని MBBS పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రం యొక్క జనాభా పెరిగిపోతుంది కాబట్టి డాక్టర్లు కూడా కావాలని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా పేద వర్గాల నుంచి కూడా రావాలి. అప్పుడే వారు పేద వర్గాల గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వైద్య విద్య చేయాలంటే ఒక్కొక్కరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మాత్రమే సాధ్యమైతా ఉంది. అటువంటి ధనవంతులు కాకుండా పేదవారికి కూడా ఈరోజు వైద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి ఒకే మారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో ప్రయాణమించిందని, విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిన వారు విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ చేతకాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి పోలవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు సభకు హామీ ఇచ్చారు. కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం, తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్తున్నాను. చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులు ఏ రకంగా జరుగుతుంది సినిమా చూపిస్తే ఒక సినిమా చూడండి వస్తారు, స్క్రీన్ మీదనే కనిపిస్తుంది. పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత సో నీళ్లు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్లు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకు అయితే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బి ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద గారిది హత్య అని మనందరికీ కళ్ల ముందు తెలుసు, కానీ ఆ కేసులో మనం ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ కాలుష్యంపై ఓ శాసనసభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రప్రథమ బాధ్యతగా స్వీకరించిందని ఆయన స్పష్టం చేశారు. తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే వనమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ ఆల్. ఈ సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, విలన్ ఉంటారు, విలన్ పక్కన రౌడీలు ఉంటారు. రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ దగ్గరికి వెళ్ళాలన్నా? మూల కారణం అయ్యేది విలన్. దీంట్లో విలన్ ఎవరు? దీంట్లో విలన్ మీరా? అందుకైనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ ఏమని వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళా నేను స్టడీ చేస్తా ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజ మంత్రి. అప్పుడు అందరం ఉన్నాం, అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారు లేదరికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నానికి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా దేశ, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ. ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే సభకు రావాలని, ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. షరతులు పెట్టి సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికి పంద చర్య అని సోమిరెడ్డి అభివర్ణించారు. దమ్ముంటే సభకు రావాలి, కానీ ఇలా షరతులు పెట్టుకుని పిరికి పందలా ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకున్నాం. మాకు అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడి లేదు. ఆయన నేను అసలు అసెంబ్లీకే రానన్నాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నానన్నాడు. అంటే పిరికి బంద వ్యవహారం ఇది. ఆయన పులివందల పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు. అంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు, రా మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా జైలు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను. ఇది మేము అసలు ఒకటి కోరుతా నేను హోంమంత్రిని,
ఆ బట్టలు ఇప్పేసే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందేమని. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టుపొగులు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు, అయితే టైం చెప్పలే, పొగల రాత్రే చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. దురదృష్టం. అది అసలు ఎట్లా వస్తుందని ఫ్లోర్ లీడర్వి నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి. ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? ఆడొక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్వి, ఒక పార్టీకి లీడర్వి, అక్కడ ఎమ్మెల్యేస్కి. అది ఆయన అంత దురాశ పనికిరాదు. చట్టాలకి అతీతంగా. మళ్ళీ ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఏంటని నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకున్నాం. మాకు అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడి లేదు. నేను అసలు అసెంబ్లీకే రానన్నాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అన్నాడు. అంటే పిరికి బంద వ్యవహారం ఇది. ఆయన పులివందల పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు. అంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది మేము కోరుకునేది ఏంటంటే, ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు. రా, మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా, జైలు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను. ఇది మేము అసలు ఒకటి కోరుతా నేను హోంమంత్రిని, ఆ బట్టలు ఇప్పేసే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందేమని. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టుపొగులు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు, అయితే టైం చెప్పలే, పొగల రాత్రే చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలపై వరంగల్లో కడియం శ్రీహరి స్పందించారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అందుకే అధికార పార్టీతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని అనుకున్నాను అని ఆయన వివరించారు. పార్టీలు ఉన్నవా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. కార్యకర్తల సమావేశం జరుగుతున్నది, ఎందుకు రాలే? వచ్చే ధైర్యం ఉందా? వారికి ఈ సన్నాసులు తేల్చుకోవాలి. వీళ్ళు ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి, అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు. మరి నేను చెప్పింది రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా, అడ్డిమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి. లేకపోతే ఒకటే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు. రాష్ట్రంలో ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. 6 గాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఉల్లి రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదని హెచ్చరించారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి. ఎన్ని కుక్కలు మొరిగినా
దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూశాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిన ప్రతి రైతుకి ఎకరాకు కనీసం 2 లక్షల అప్పు జరుగుతున్నాయి. రేఖ అక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ పోయినా హైదరాబాద్ లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టడే ఉన్నది, ఇంకేం లేదు. ఇలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా, ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. గీతక్క, సీతక్క, సురేఖక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు. గీతక్క అంటే రేవంత్ అన్న భార్య, సీతక్క, సురేఖక్క మంత్రులు, వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు. కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి? 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు కోటీశ్వరులు చేసిన ఉన్న ఇల్లు గులగొట్టకపోతే చాలు, తులం బంగారం అన్నాడు. నాకైతే డౌట్ ఏంటంటే మెడల మంగళసూత్రం ముంచుకోకపోతే ఈయన గొప్పోడు. మనుషులు కాదు కాంగ్రెస్ ఉంది. నేను అందుకే మీకు దండం పెట్టి చెప్పేది, మోసాన్ని మోసంతో జయించాలి, హుషారుగా పనిచేయాలి. ఆ రోజుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమవుతుందో, రాష్ట్రం కొత్తగా వచ్చింది, మన పంచాయతీలు పెడతారా వీళ్ళు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితాయా, ఇంకోటి ఏమైనా అవుతుందా, తెల్లారులేస్తే గుద్దుకునుడు తన్నుకునుడు ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉండే. కానీ ఏమైనా అయిందా ఎక్కడైనా? ఎవరినైనా కనీసం గొడవలు, పంచాయతీలు, గుద్దుకునుడు తన్నుకునుడు కాదు, కనీసం ఒకరినొకరు ఎవరైనా గిచ్చుకున్నారా? కనీసం 10 ఏళ్ళు ఎంత భద్రంగా ఉండే తెలంగాణ, 10 ఏళ్ళు హైదరాబాద్ ఎంత సురక్షితంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే ఇవాళ ఎట్లయింది? లైట్లు పనిచేయాయి, బుగ్గలు పనిచేయాయి, పొక్కలు ఊడిస్టోడు లేడు, డే లైట్ మర్డర్స్ అవుతాయి, డే లైట్ల జ్యువెలరీ షాప్ల మీద వాడు దోసుకుంటారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. మొత్తం 41% క్రైమ్ రేట్ హైదరాబాద్ లో పెరిగింది. నిన్న మీరు వార్తలు చూడండి, ఇవాళ పేపర్లలో 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3. రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట వినబడతా ఉన్నది, అప్పుడే మంచిగుండే, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది. పామును ఆమడ దూరంలో చూస్తేనే కిలోమీటర్ దూరం పరుగులు పెడతాం. అది కాటు వేస్తే ప్రాణమే పోతుందన్న విషయం మనందరికీ తెలుసు. పాము విషానికి అంత పవర్ ఉంటుంది. అలాంటి పాము తలను కొరికి రాత్రంతా దానిని పక్కన పెట్టుకుని నిద్రపోయాడో వ్యక్తి. ఒళ్ళు దళిదరించే ఈ సంఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో జరిగింది. మద్యం తాగి ఇంటికి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తిని దారి మధ్యలో నల్లత్రాచు పాము కాటేసింది. దాంతో వెంకటేష్ నన్నే కాటేస్తావా అంటూ పామును పట్టుకుని దాని తలకు కొరికేశాడు. ఆపై చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్లి తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్